ఆడబిడ్డలతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ను వెంటనే, కళ్యాణ లక్ష్మి పెన్షన్లను వెంటనే, వృద్ధాప్య పెన్షన్లు వెంటనే, తెలంగాణ ఆడబిడ్డలతో చెలగాటము. సీఎం వద్దురా నాయన, వద్దురా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే, వృద్ధాప్య పెన్షన్లను వెంటనే, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే, వృద్ధాప్య పెన్షన్లను వెంటనే, సీఎం వద్దురా నాయన, వద్దురా నాయన. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే, బీడీ పెన్షన్లను వెంటనే, వృద్ధాప్య పెన్షన్లను వెంటనే, చెట్టు మీది కొంగ అమ్మకు జరుగు నేను మూడుగా పోతాను, నేను కొంచెం అడ్డు వందరు కనబడుతుంది. మేడం షాదీ ముబారక్ చెక్కులు ఒక మానవత దృక్పథంతో కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడే ఆలోచన వేసి దాన్ని రూట్లో ఊరేగించినట్టు తులం బంగారం ఇస్తా అని చెప్పారు. ఇలా తులం బంగారం లేదు, ఇస్తా అన్నటువంటి 1,110 రూపాయలు ఏదైతే ఆడబిడ్డకు మేనమామ కట్నం కేసీఆర్ గారు ఇచ్చారో ఇవాళ కోర్టులో అది స్టే ఇచ్చింది. 4 వారు ఇచ్చినా కూడా దానికి ఇంకా సమాధానం చెప్పకుండా కూడా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. అంటే ఈయన 1 కోటి మంది ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను వెంటనే ఇవ్వాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 13 లక్షల మంది ఆడబిడ్డలకు చెక్లు పెండింగ్ ఉన్నాయి. ఈయన మాటలకు మాత్రమే 1 కోటి మంది కోటీశ్వరులు చేస్తా అంటాడు తప్ప అమలు నోచుకోలేదు. కాబట్టి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా బీడీ మహిళా తల్లులకు బీడీ పెన్షన్లు, మా వృద్ధులు అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తా అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రానటువంటి మా మహిళా తల్లులు బీడీ కార్మికులు అందరితోటి మరి ఈ పథకాలను రద్దు చేసే కుట్రలో ఇలా రేవంత్ రెడ్డి పన్నాగం పొందుతూ ఉన్నాడు. కాబట్టి దాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఈరోజు మేమందరం కూడా మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అదేవిధంగా మా మహిళా తల్లులందరూ కూడా మరి వారికి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1,110 రూపాయలు మరి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా ఒక మేనమామగా పెళ్లి చేసినాడే వాళ్ళకు ఇంటికి ఒక మేనమామ కట్నంగా ఇచ్చినారు. ఇలా కేసీఆర్ గారి మీద కక్షతోటి ఇలా పేదలను మరి ఏదో కోటీశ్వరులు చేస్తా అన్నారు. కేసీఆర్ గారి మీద కక్షతోటి ఈ ప్రచార ఆర్భాటాలే తప్ప మరి మా పేద ఆడబిడ్డలు కనిపిస్తలేరా? మా మహిళా తల్లులకు ఎందుకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వాలని కోర్టు మరి మధ్యంతా ఉత్తర్వులు ఇస్తే మీరు ఎందుకు కౌంటర్ దాఖలు చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కూడా అడుగుతూ ఉన్నాం. ఎందుకు నీకు ఇంత అక్కసు మధ్యతరగతి బిడ్డలంటే మా మహిళా తల్లులకు నీకు కళ్యాణ లక్ష్మి ఇవ్వాలంటే ఎందుకు ఇంత ఇబ్బంది పడతా ఉన్నావు? ఆ రోజేమో సీట్లో కూర్చునేదాకా ముఖ్యమంత్రి అయ్యేదాకానేమో తులం బంగారం కేసీఆర్ 1,110 రూపాయలు ఇస్తుండు కదా,
దానికి నేను తులం బంగారం ఇస్తా అవ్వా, నెక్స్ట్ మీ బిడ్డలకు పెళ్లి చేస్తే తులం బంగారంతో వస్తా అని చెప్పేసి చెప్పిండు. ఆశల పల్లకిలో ఊరేగింపు చేసినట్టుగా మరి రేవంత్ రెడ్డి తులం బంగారం ఆశ పెట్టిండే తప్ప ఇవాళ ఆ తులం బంగారము పక్కన పెట్టు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 1,116 రూపాయలు చెక్కులను కూడా ఇలా పెండింగ్ పెట్టలే పనిచేసిండు. ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా రైతు బంధు అదేవిధంగా అయింది. ఇలా రైతు బీమా కూడా మొత్తానికి ఎక్కడ కనబడకుండా వేసిండు. ఇలా మా దళితులకు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటే 12 లక్షలు ఇస్తా అని అన్నాడు. మరి అది కూడా ఎక్కడా లేదు. ఇవాళ మా బీడీ కార్మికులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అందరికీ చేయుత పెన్షన్ల ద్వారా 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన మా కేసీఆర్ ఒక్కరికే ఇచ్చిండు. నేను అవ్వాతాతకి ఇద్దరికి ఇస్తా అని అన్నాడు. అసలు నువ్వు ఒక్కరికన్నా ఇవ్వు నాయనా అని చెప్పేసి మరి మా అవ్వాతాత మొత్తుకుంటా ఉన్నారు. నువ్వు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ చక్కగా ఇచ్చిన చాలనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ నీకు ఇవాళ నీ భర్తం పడతారు. మా మహిళా తల్లులందరూ కూడా ఉన్నారు. మహిళల ఉసుగు కలిగితే మంచిది కాదు. మహిళలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 ఇస్తా అని చెప్పినావు. అసలు నువ్వే కదా చెప్పుకున్నది, నువ్వే మాట ఇచ్చింది నువ్వే. 18 సంవత్సరాల మహిళలకు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి. 100 రోజుల్లో ప్రతి ఒక్క హామీ అమలు చేస్తా అని చెప్పినావు. కేసీఆర్ గారు కాదు, నేను వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు. తెలంగాణ వద్దన్నటువంటి ఈ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి అందరు రాజీనామా చేస్తే ఈ రేవంత్ రెడ్డి రాష్ట్రం వద్దు కావాలని చెప్పేసి రాజీనామా ఏమంటే చెయ్యక వెళ్ళిపోయినటువంటి వాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అట్లా పనిచేస్తారు. ఇలా రైతులకు యూరియా దొరుకుతలేదు. షాప్లో ఉండాల్సినటువంటి యూరియా యాప్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి అదొక యాప్ పెట్టిండ్రు. మళ్ళీ ఇలా రైతులు పంట వండియాలన్నా, నీ ఫోన్లు పట్టుకొని తిరగాలన్నా అంటే ఈ ప్రతిదీ కూడా కేసీఆర్ గారి మార్కు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు మలిపేయాలని చెప్పేసి నువ్వు కుట్ర పొందుతూ ఉన్నావు. కానీ తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నీ ఆటలు కొనసాగవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా కడుపులో ఉన్న బిడ్డ మరి చివరి వరకు కూడా మరి వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు చెప్పుకుంటూ పోతే ఇలా దినమంతా గడుస్తుంది. అన్ని పథకాలు చెప్పక ముందే కేసీఆర్ గారు అన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. కేవలం రాజకీయాలు ఎలక్షన్లప్పుడు మాత్రమే చేయాలి. ఎన్నికలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నవాడు మరి అసలైన పాలకుడు అవుతాడు తప్ప నువ్వేమైనా కేసీఆర్ గారిని తిట్టుడు, కుటుంబాన్ని తిట్టుడు, పొద్దు గడుపుకున్నాడు తప్ప నీ మాటకు నేను ఏ మాట ఇచ్చినా ప్రజలకు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? 1,000,000 మంది కోటీశ్వర్లను చేస్తా అని చెప్పినావు ఆడబిడ్డలను. ఎక్కడ కోటీశ్వర్ల మాట పక్కన పెట్టు. ఇవాళ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అయితే నువ్వు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా బీడీ కార్మికులకు మరి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారందరికీ కూడా అందించాలి. మా అవ్వతాతలకు కూడా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి అందరి పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు బీమా అయితే కనబడకుండా చేసింది. రైతు బీమా నిన్నటితోటి ఖతమైపోయింది. మళ్ళీ ఏదో కొత్త బీమా తీసుకొస్తా ఉన్నాడు. ఏదైనా కూడా కేసీఆర్ గారి మార్కు కనబడకుండా చేయాలంటే నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కాదు. నువ్వు ఇట్లనే వేసుకుంటా పోతే తప్పకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజా ఉద్యమాలు తప్పై అందరం కూడా సబ్బండ వర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా తెచ్చుకున్నామో మళ్ళీ అదే ఉద్యమ తరహాలో ఏ పథకం అమలు చేయకుండా కూడా నీ భర్తం బిడ్డ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను వెంటనే కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.